హాయ్ అండి. అందరికీ నమస్కారం. మా హస్బెండ్‌కి అయితే టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం. టమాటా పచ్చడి అయిపోయిన వెంటనే మళ్ళీ టమాటా పచ్చడి చేయమంటారు. అంత ఇష్టంగా తింటారు. ఇంకా నేను టమాటా పచ్చడి ఎలా చేస్తానంటే ముందు పచ్చిమిర్చిని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంట్లో ఉన్న కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వాటిని కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం సేపు చల్లార్చాలి. అంతలోకి మనం టమాటాని కట్ చేసుకొని ఆ టమాటాని ఉడికించాలి. అది ఉడుకుతున్నప్పుడు సగం ఉడికిన తర్వాత గుప్పెడు కొత్తిమీర, కొంచెం చింతపండు వేసి మగ్గనివ్వాలి. అది చల్లారేలోపు మనం ఇంతలోకి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి మిక్సీ వేసుకోవాలి. అంటేనే ముందు 2 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. నా చిన్న స్పూన్ కాబట్టి 4 స్పూన్లు వేసిన తర్వాత వెల్లుల్లి రబ్బలు, కొంచెం ఉప్పు వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దోసకాయని చిన్నగా కట్ చేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. దోసకాయ ముక్కలు కూడాను ఒక్కసారి వేసి తిప్పాలి. మిక్సీ వేయాలి. మెత్తగా చేయకూడదు. అంతలోకి మనం తాలింపు రెడీ చేసుకుని తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడి అయితే చాలా బాగుంది. దోసకాయ, టమాటా, కొబ్బరి కూడా వేసాను కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.